తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుందా? జువ్వలతిన్న హార్బర్ వివాదం నేపథ్యంలో మత్స్యకార సామాజిక వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు కాపుల వ్యవస్థ సిద్ధమైంది. ఇప్పటికే పాకాల రామాయపట్నం వేదికగా జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో అందరి దృష్టి ఇప్పుడు ప్రకాశం జిల్లా చాకిచెర్ల గ్రామం వైపు మళ్లింది. మత్స్యకార గ్రామాల్లో దశాబ్దాలుగా వస్తున్న కట్టుబాట్లను కాపాడుకుంటూ తమ మధ్య నెలకొన్న సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు రేపు తుది సమావేశం జరగనుంది. జువ్వలతిన్న తీరంలో చెలరేగిన వివాదం ఇప్పుడు మత్స్యకార సామాజిక వర్గాల్లో ఒక చారిత్రాత్మక మలుపునకు సిద్ధమైంది. బోట్లు మాయమైన ఘటనతో మొదలైన ఈ అలచడి గ్రామాల్లోని ఐక్యతను ప్రశ్నార్థకం చేయడంతో కుల పెద్దలు రంగంలోకి దిగారు. మత్స్యకార సాంప్రదాయాల ప్రకారం ఏవైనా సమస్యలు తలెత్తితే కాపుల సమక్షంలో పరిష్కరించుకోవడం ఆనవాయితీ. అయితే ఈసారి సమస్య జటిలం కావడంతో ఇప్పటికే 2 దఫాలుగా జరిగిన చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తొలుత పాకాలలో నిర్వహించిన సమావేశం అసంపూర్తిగా ముగియగా నిన్న రామాయపట్నంలో జరిగిన భేటీలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రేపు ప్రకాశం జిల్లా చాకిచెర్ల గ్రామంలో నిర్వహించబోయే 3వ సమావేశం అత్యంత కీలకంగా మారనుంది. ఈ సమావేశమే చివరిది కావడంతో మత్స్యకార గ్రామాల్లోని ప్రధాన సమస్యలపై క్షుణ్ణంగా చర్చించి ఒకే తాటిపైకి రావాలని పెద్దలు నిర్ణయించారు. తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్న అంశాలు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన కట్టుబాట్లు మరియు నష్టపోయిన మత్స్యకారులకు న్యాయం చేయడంపై ఈ భేటీలో స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రాజకీయాలకు అతీతంగా కేవలం మత్స్యకార సోదరుల ఐక్యతే లక్ష్యంగా జరగనున్న ఈ చాకిచెర్ల తీర్పుపై తీర ప్రాంత ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపటి సమావేశంతో తీరంలో మళ్లీ శాంతి నెలకొంటుందా లేదా అన్నది వేచి చూడాలి.